పదవుల మీద మమకారం అది లేకపోతే బతకలే అనుకుంటుంది. కానీ అది ఉన్నా గట్టే ఉంటాం మేము, లేకున్నా గట్టే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాము గట్టే అయినా కానీ పార్టీ అధ్యక్ష పదవి ఒకటి, ముఖ్యమంత్రి పదవి ఒకటి, ఈ రెండు నేను ఇప్పుడు బీజేపీలో ఉంటే వస్తాయా? రెండు విషయాలు. భారతీయ జనతా పార్టీ అదొక నేషనల్ పార్టీ. ఎవరిని వాళ్ళు అధ్యక్ష పెట్టుకోవాలి, ఎవరిని ఎక్కడ వాడుకోవాలో గంత అవగాహన లేని పార్టీ కాదు అది. సంపూర్ణమైన అవగాహన ఉంటుంది వాళ్ళకి. రెండోది, ముఖ్యమంత్రి పార్టీ అనుకుంటేనే కావు, గుర్తుపెట్టుకో, ప్రజలు కూడా అనుకోవాలి. పార్టీ అనుకున్నప్పుడు ప్రజలు కూడా అనుకున్నది మ్యాచ్ అయితే ముఖ్యమంత్రి పదవి వస్తుంది. కానీ ఒక్క పార్టీ అనుకున్నా ముఖ్యమంత్రి పదవి రాదు, ప్రజలు అనుకుంటే మాత్రం ముఖ్యమంత్రి పదవి. ప్రజలు ఎందుకు అనుకోవట్లేదు మరి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలని? సర్వే పెట్టు తెలంగాణలో ఏమనుకుంటుందో చెప్తారు. ఒక సర్వే పెట్టరా, నీ టీవీ ఉంది కదా, ఒక సర్వే పెట్టు, వాటికనే ఒకటి అనౌన్స్ చేసి పెట్టు. పోల్ పెట్టండి. ఈటల రాజేందర్ పీసీఆర్ సోషల్ మీడియా, ఈటల రాజేందర్ ఎన్నటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారా? పోల్ పెట్టండి, రేపు మార్నింగ్ వరకు చూద్దాం. ఎప్పటికీ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. నారాయణ గౌడ్ గారు వికారాబాద్ నుంచి. నారాయణ గౌడ్ గారు నమస్తే అండి, ఈటల్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పు నారాయణ. థ్యాంక్ యూ. ఓకే ఓకే చెప్పండి. చెప్పు నారాయణ. అభిమాని సార్ నేను. థ్యాంక్ యూ. నేనే మీకు ఓకే ప్రజలకే నేను అభిమాని అయిపోయినా. అభిమాని సార్. థ్యాంక్ యూ నారాయణ. ఓకే, అంటే ఇప్పుడు వికారాబాద్ మరి ఇంతకుముందు ఈటల రాజేందర్ గారికి ఏమైనా అంచనుడా, లేకపోతే టీవీలో చూసి అభిమానా? లేదు, టీవీలో ఆల్రెడీ మాకు ముందు మేము ఆల్రెడీ పార్టీ నుంచి అభిమానిస్తుంది. ఓకే 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 అభిమానులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. టీఆర్ఎస్ పార్టీ అంటే మా ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉన్నారు. ఇందాక కర్ణాటక. హలో చెప్పండి చెప్పండి. మేము టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కేసీఆర్ తర్వాత సీఎం అయితే ఫీలింగ్ తోటే ఉన్నాం సార్. ఓకే, కేసీఆర్ తర్వాత సీఎం అవుతాడని అనుకున్నారు. సీఎం అవుతాడు అనుకుంటూ ఉన్నాం మేము ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలో. ఓకే 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 అట్లా అవుతారా మరి? తర్వాత అవుతారు 2028లోనే అవుతారా సీఎం? 100% బీసీ అయితే బీసీ అయితే సీఎం అవుతారు. బీసీ అయితే కంపల్సరీ సీఎం అవుతాడు. ఓకే, అంటే బీసీ సీఎంకి ఇస్తే ఈటల రాజేందర్ గారు అవుతారు అంతేనా? 100% అవుతారు. బీజేపీ కోట్లు వేస్తాము, కంపల్సరీ అవుతారు. ఓకే ఓకే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? మేము బీఆర్ఎస్ లో ఉంటారు. మేము బీఆర్ఎస్ లో ఉన్నారు. ఓకే, మరి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మరి ఈటల రాజేందర్ గారికి ఓటేస్తారా? మరి ఈటల రాజేందర్ సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే? అంటే డిక్లేర్ అయితే కంపల్సరీ వేసుకోమైతే సార్. ఓకే ఓకే మాకేముందంటే బీఆర్ఎస్ ఉన్నాను కూడా ఈటల అంటే బీజేపీ చేస్తాం అవుతుంది కదా మాకు. మరి ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ వదులుకొని తప్పు చేసింది అనుకుంటారా? అనుకుంటలేదు, కానీ ఆ సందర్భం బట్టి ఎట్లా అయిందో సందర్భంలో అయిండొచ్చు కదా. ఓకే ఓకే సో ఈటల రాజేందర్ గారు కటింగ్ అక్రాస్ పార్టీస్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ విల్ లైక్ యూ. ఈవెన్ బీఆర్ఎస్ చాలా మంది పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడితే నేతలు కార్యకర్తలు చాలా మంది అభిప్రాయపడతారు. కేసీఆర్ వదులుకొని తప్పు చేశారు, కేసీఆర్ ఈటల రాజేందర్ వదులుకోకుంటే ఎలక్షన్ ఓడిపోకపోదేమో ఇట్లా అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే హుజురాబాద్ ఎలక్షన్ వల్ల ఒకటి వచ్చింది ఏంటంటే కేసీఆర్ ను ఓడించొచ్చని ప్రూవ్ అయింది. అంటే మంచి మెజారిటీ. నాకు పెద్ద సోషల్ మీడియా ఉండదు, నాకు పెద్ద మీడియాలో కూడా పెద్ద పలుకుబడి ఉండదు. మీరే ఓడి పెట్టాలని ఇట్లా మీరు అంటారు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఒకటి పెట్టు, తెలుస్తుంది నీకు. ఒక సర్వే చేయించి తెలుస్తుంది. సో ఒకటి, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ లోనే ఉండుంటే హుజురాబాద్ ఒకవేళ కేసీఆర్ వదులుకోకుంటే ఉండుండే వాళ్ళ బీఆర్ఎస్ లోనే ఎందుకు పోతుంటుంది? ఎల్లగొట్టింది కాబట్టి కదా పోయింది. మెడలు బట్టి బయటకు పెట్టారని చెప్తారు కదా భరత్ గారు. ఈటల రాజేందర్గా అనేక సమస్యల మీద ఇంటర్నల్గా ఫైట్ ఉన్నప్పటికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం తప్ప మేము బయటికి పోలే కదా. బీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేయలే. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నన్ను బర్తరాఫ్ చేసింది అంటున్నా. ఎవడు చెప్పుకోడట, నేను చెప్పుకుంటున్నా. బర్తరాఫ్ చేయడం అంటే మెడలు బట్టి బయటికి నెట్టిండ్రు. దానికి మూల్యం చెల్లించింది కదా, మూల్యం చెల్లించాలి కదా. ఇంకా
ఓకే, ఇంకా మూల్యం చెల్లిస్తుందా? తప్పకుండా ఇంకా చెల్లిస్తూనే ఉన్నది. ఓకే, అయితే ఒకటి, ఇప్పుడు బీజేపీలో ఈటల రాజేందర్ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆయన సర్వీసెస్ ని వాడుకోవట్లేదు, పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు, ఇంకేమి ఇవ్వలేదు, కేంద్ర మంత్రి కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి కూడా ఇవ్వచ్చు కదా, అవకాశం ఉంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, 2027-28 వరకు వెయిట్ చేసి ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ రావడమో లేదా సొంత పార్టీ పెట్టడమో ఇటువంటి ఆలోచన ఏమైనా ఉందా? పార్టీలు మారే కల్చర్ నాది కాదని 100 సార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు పార్టీలు మారడం అనేది మంచిది కాదు. నా లైఫ్ లో ఒకటేసారి పార్టీ అదే ఎక్కువైపోయింది. రెండోది మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి పోతారు. ఇదంతా నేను హుజరాబాద్లో ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన, సైనైడ్ గుడుకలు ఉంటాయి జేబులల్లా, కానీ ఇట్లా పిచ్చి పని చేయొద్దని చెప్పి. ఎట్లా వాళ్ళు ఎట్లా వెల్కమ్ చేస్తారు, ఎట్లా పోతారు, గట్లాంటి ఎందుకు వస్తాయి మీకు? కవితక్క అప్డేట్స్ లో పెట్టారు, మళ్ళా బీఆర్ఎస్ లో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పి కవితక్క అప్డేట్స్, కవిత గారి అన్అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు. పూటకొక మాట మాట్లాడే వాళ్ళ గురించి నేను ఏం కామెంట్ చేస్తా, చేయను. అంటే ఎట్లా పూటకొక మాట అంటే ఏం మాట్లాడేది? నేను కామెంట్ చేయదలుచుకోలే భరత్ గారు. ఓకే, స్టెబిలిటీ ఉండాలి, ఏదైనా మాట్లాడితే దానికి ఆధారం ఉండాలి. అంటే మీ మీద కోపం వచ్చినట్టుంది అంతకు. 1-2 రోజుల ముందు ఏదో ల్యాండ్ సంబంధించి మీ దగ్గరికి ఎవరు రిక్వెస్ట్ చేసి దాన్ని వస్తా, కానీ ఇక్కడ ఎంపీని నాలుగు గిన్నె ఉన్నాయి. అనేక మంది పేదలు మా భూములు ఆక్రమించుకున్నారని, మా ఇల్లు కూలగొడుతున్నారని, ఇక్కడ అక్రమంగా గవర్నమెంట్ భూములు కబ్జా పెట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారని చెప్పి వస్తారు కదా. ఇప్పుడు నేను హైదరాబాద్లో మీరే చెప్పారు కదా, హైదరాబాద్ ఉండగా రూరల్కు హైదరాబాద్ తేడా ఏంటంటే ఒక తేడా మాత్రం స్పష్టంగా ఉంది. ఇక్కడ భూములలో కబ్జాలు ఉంటాయి, బ్రోకర్లు, ల్యాండ్ మాఫియాలు, అధికారులను అడ్డం పెట్టుకొని బతికే వాళ్ళు 300 మంది ఉంటారు. అట్లాంటి వాటి మీద పాపం వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండడు. నేను వచ్చిన తర్వాత నాకు ఇంత అప్పుడప్పుడు దరఖాస్తు ఇచ్చి పాపం వేడుకుంటారు, అన్న మా దగ్గర రావే, మా భూమిని కాపాడే, మాకు అండగా ఉండని చెప్తుంటారు. ఇంకా నేను ఇంకేం మాట్లాడలే, నాకు వచ్చి చెప్పుకున్నారు తప్ప ఇంకా నేను నోరు విప్పి మాట్లాడేది ఉంది. ఇంకా భరత్ గారు, నాకు వచ్చిన దరఖాస్తులన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకొని ఎక్కడెక్కడ ఏం దుర్మార్గం జరిగిందో, ఏం అక్రమాలు జరిగినాయో, ఎవరెవరు దీన్ని వెనుక ఉన్నారో అవన్నీ ఏదో ఒకనాడు బయట పెట్టే రోజు వస్తుంది. నేను అన్ని చూస్తున్నా. దీన్ని బ్లాక్ మెయిల్ చేయడం కోసమో లేకపోతే బయట పెట్టేది ఉందంటే ఒకవేళ కవిత లేకపోతే వాళ్ళ తప్పు ఉంటే దాన్ని ఎవరి ఉంటే వాళ్ళు చేస్తాం కదా, ఎవరి ఉంటే వాళ్ళు చేస్తాం. ఇప్పుడు మా దగ్గర మా పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలు నిజంగానే కనుక అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తా, రెవెన్యూ మంత్రి గారికి ఉత్తరం రాస్తా, తప్పకుండా రాయాలి కదా, నా బాధ్యత కదా. బట్ చేతులు ముడుచుకునేది ఉండలేదు కదా నేను. అంటే కవిత గారి పట్ల మీకేం సింపతి లేదా? ఆమె అంటూ నన్ను అక్కడి నుంచి గంటేశారు, ఆడబిడ్డను అని చెప్తున్నారు. అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం, మనకెందుకండి దాని గురించి తక్కువ. అంటే మీరు నాకేం పని ఉంటుంది, వాళ్ళ కుటుంబ వ్యవహారం. వాళ్ళు ఆరోపిస్తున్నారు, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డితో కవిత మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. నేను అంత చిన్నగా వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కాదు, మాట్లాడకూడదు కూడా. ఓకే ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు భరత్. మునీర్ సిద్దిపేట నుంచి. నమస్తే మునీర్ గారు. నమస్తే అమ్మా. ఈటల్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం మునీర్ సార్, మీ అభిమాని అండి. థ్యాంక్ యూ మునీర్. మీరు అంటే మేము ముస్లిం అయినా కానీ మీ వీరాభిమాన్ని, మీరు మంచి ఉన్నత పదవి అధిరోహించాలో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఏ స్వార్థం లేకుండా మంచి లీడర్షిప్, ఏది మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు ఒక పట్టుమని 10 కిలోలేదు రాజేంద్ర అంటే కూడా మీరు ఒక చెక్కు చేరిన నాయకులుగా మీరు మంచి భాషను అక్కడ అసెంబ్లీలో ప్రదర్శించారు సార్. అప్పటి చాలా అభిమానం మాది. హరీష్ రావు గారి కాన్స్ సార్ అంటే కూడా మాకు గౌరవమే. అంటే కొంచెం వ్యక్తిగతంగా మీరు మంచి ఆయుధ ఆరోగ్యాలతో అష్టాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మునీరు కోరుకుంటుండే ఆరోగ్యంగా ఉండాలని మా మునీరు. థ్యాంక్ యూ. గిట్లే పరిచయం, గిట్లే టీవీలలో ఇక్కడ ఉంటాం కదా పరిచయం. మేము ముస్లిం అయినా చేస్తున్నాను సపోర్ట్ అన్నారు, దానికి కారణం ఏంటంటే మీరు భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. నాకు మనిషి కనపడతాడు, నాకు మతం కనపడదు.
మనిషిని చూస్తా కదా.